అలాగే డివిజనల్ మండల అధికారులు दयచేసి आपने प्रधानमंत्री की आह्वान किया, उत्पादन तो बढ़ा है लेकिन खपत और बढ़ गई। खपत इसलिए भी बढ़ गई कि आजकल क्रय शक्ति बढ़ी है, तो हर व्यक्ति డ్రోన్ తీసుకుంటే మీరు కేవలం 1,60,000 కడితే 8 లక్షల రూపాయల డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది. అది 6 లక్షల రూపాయలు అయితే 1,20,000 రూపాయలు కడితే చాలు. సో మరి ఆ 20% మనం దాని నుంచి ఆదాయం తీసుకొని వచ్చి మళ్ళీ తీర్చుకోవాలి. సో డ్రోన్ ద్వారా తక్కువ పని వాళ్ళు కూలి వాళ్ళు తక్కువ అంటే పెట్టుకోకుండా మనం కరెక్ట్గా అవసరమైనంత వరకు మనం ఎరువులు కానీ పురుగు మందులు కానీ పిచికారీ చేసుకోవచ్చు. అండ్ మనకి నానో యూరియా ఉంది, నానో డిఏపి కూడా ఉంది, అండ్ ఇంకా మనకి పెస్టిసైడ్స్ కూడా లిక్విడ్ ఫామ్లో వస్తున్నాయి. సో వాటిని కూడా మనం డ్రోన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ కూడా 20,000 ఇవ్వబోతున్నారు. అందులో 1 విడతలు ఇచ్చారు, మిగతా 2 విడతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రైతు విత్తనాలు, తర్వాత ప్రకృతి వ్యవసాయం, తర్వాత వ్యవసాయ పనిముట్లు, తర్వాత రుణ సదుపాయం, తర్వాత పంటలకి మంచి ఎంఎస్పి రేటు, తర్వాత పంటని ఏదైనా ప్రాసెస్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ రాబోయే 6 సంవత్సరాల్లో దేశమంతా కలిపి ఇంచుమించుగా 1,40,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాను నేను. సో మనం కూడా ఎంత ఎక్కువగా కొంచెం డెవలప్ అవ్వాలి. అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా వేరుశనగ మాత్రమే వేస్తున్నాం. చియా సీడ్స్ అని ఉంటుంది, మనందరం తెలిసే ఉండొచ్చు, సబ్జా గింజలు లాగా ఉంటాయి. అవి కూడా అది ఎక్కువ మంది కొంటున్నారు. అంటే ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంది దాన్ని కొంచెం శుద్ధి చేసి మనం కనుక అమ్ముకోగలిగితే దానికి కేజీయే మనకి 40-50 రూపాయల దాకా వస్తుంది. అంటే చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది అన్నమాట. మన పెట్టుబడి కన్నా డబల్ ఆదాయం వస్తుంది. సో ఇలాగా ఏమంటారు పాలీ హౌసెస్ ద్వారా కొన్ని చోట్ల మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని కూడా క్యాప్సికమ్ మొదలైనప్పుడు సాగు చేసుకోవచ్చు. ఇలా రకరకాల కొత్త క్రాప్స్ డైవర్సిఫికేషన్ చేస్తారు. మనకి శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కేవీకే నుంచి కొంత శాస్త్రవేత్తలు ఉన్నారు. మన జిల్లాలో కేవీకే రాబోతుంది. సో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఇందులో అవకాశం ఉంది. అండ్ నేనేమనుకుంటా అంటే రైతు సోదరులే అందరి జిల్లా కూడా శాంక్షన్ అయినాయి. అట్లా ముఖ్యంగా మన అనంతపురం జిల్లా 2 జిల్లాలు అంటేనే ఎంతో కరువులో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం కూడా మన ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉన్నాయంటే అది చాలా సంతోషంగా ఉంది. మన రైతులు కూడా మంచి రోజులు వస్తున్నాయని కూడా మనం అందరూ గుర్తించాలా. సత్సాయి జిల్లాలో కష్టపడి రైతన్నలు ఉన్నారు. నీళ్ళు ఇచ్చారంటే బంగారు పంటలు పండించే రైతన్నలు కూడా మా జిల్లాలోనే ఉంటారని గొప్పగా కూడా మేము చెప్పుకోవచ్చు. నీళ్ళుంటే ఏదైనా కష్టపడి భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పనిచేసి ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టుకుంటే రైతన్నలు కూడా మా ప్రాంతాల్లో ఉంటారని గొప్పగా కూడా మేము చెప్పుకుంటా ఉంటాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంటూ మంత్రి నివాకాలు పూర్తి చేసి చెరువులన్నింటినీ కూడా నీళ్ళు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న డ్రిప్ ద్వారా కూడా పెట్టుకొని భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పంటలు కూడా పండిస్తున్నాం. టమోటా కానీ, వరి కానీ, ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా పండించి మార్కెట్ కూడా ఇక్కడ మదనపల్లికి కానీ అదేవిధంగా బెంగళూరు కూడా తరలించి ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కొర్రలు కానీ ఇవన్నీ ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నారు స్టైల్గా. కానీ మన మిల్లెట్స్ అనేటివే మనం తినేటివే. పూర్వకాలంలో జొన్నలు కానీ, రాగలు కానీ, సద్దలు కానీ, కొర్రలు కానీ, స్వామలు కానీ ఇలాంటివి ఇప్పుడు మళ్ళీ రకరకాలు కూడా వచ్చినాయి. అవన్నీ తిని ఇప్పుడు పెద్దవాళ్ళందరూ అప్పుడు మన పేదవాళ్ళు మనం తినేవాళ్ళం. ఆ రోజు తెల్ల మెతుకులు కూడా దొరకాలంటే కూడా కష్టపడేవాళ్ళు. పండగ పూటలు మాత్రమే తెల్ల అన్నం తినేవాళ్ళం. మామూలు పూట ఇవన్నీ కూడా దొండొకరు ముద్ద, రాగి ముద్ద ఇవన్నీ చేసుకొని తినేవాళ్ళం. కానీ కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు మిల్లెట్స్ అని కూడా చెప్తున్నారు. ఆ మిల్లెట్ అనేది మనం పండించే పంటలే, సద్దలు, కొర్రలు ఇలాంటివి. ఇవి దీంట్లో మామూలుగా दालों का उत्पादन बढ़ाना होगा और ये आज उनके कर कमलों से होगा। आपने प्रधानमंत्री की आह्वान किया, उत्पादन तो बढ़ा है लेकिन खपत और बढ़ गई। खपत इसलिए भी बढ़ गई कि आजकल क्रय शक्ति बढ़ी है, तो हर व्यक्ति से अलग अलग स्थान से जुड़े हुए माननीय राज्यपालगण, माननीय मुख्यमंत्रीगण, कृषि मंत्रीगण 8 अक्टूबर को पुण्यतिथि थी। संपूर्ण क्रांति के उद्घोषक लोकनायक जयप्रकाश नारायण, जिन्होंने सत्ता नहीं बल्कि जनता की चेतना को अपना लक्ष्य बनाया, भारतीय
भारतीय लोकतंत्र की वे अटूट धारा बढ़ावा देने के लिए आयोजित इस विशेष कार्यक्रम में भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अभी भी उपलब्ध हो रहा है। किसान भाइयों, छोटे किसान 24-25 में केवल फसलों के लिए जो ऋण देते हैं 10 लाख करोड़ रुपए से ज्यादा की राशि आंध्र प्रदेश के खजाना जिले श्री सत्यसाई से आती है। किसान भी राजस्थान के वरिष्ठ किसान श्री सॉइल हेल्थ कार्ड के 2 लाख करोड़ रुपए किसानों को मिले। దయచేసి అందరూ సైలెంట్ గా ఉండాల్సిందిగా కోరుతున్నాం। बीते 11 साल में 10,000 से ज्यादा किसान उत्पादक संघ एफपीओ बने। अभी मेरे आने में देरी